డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాసులో మనం 10th క్లాస్ సంబంధించి కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ చాప్టర్ పేరు ఏంటంటే ట్రిగనోమెట్రీ. ఓకే, ఇప్పుడు అసలు ట్రిగనోమెట్రీ అంటే ఏంటి? యాక్చువల్గా ట్రిగనోమెట్రీ అనేది దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. ఓకే, అదేంటంటే ట్రిగనాన్ అని ఒకటి, మెట్రాన్. దీస్ ఆర్ టూ గ్రీక్ వర్డ్స్. అంటే వీటి నుంచి ఇది వచ్చిందనమాట. సో ట్రిగనాన్ అంటే ట్రయాంగిల్ అని, మెట్రాన్ అంటే మెజర్ అని. ఓకే, అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ట్రిగనోమెట్రీ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, which deals with measure of triangles is called trigonometry అన్నమాట. లేకపోతే నేను ఇంకోలా అనవచ్చు. సో ట్రిగనోమెట్రీ డీల్స్ ద మెజర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం. మెజర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ అంటే అక్కడే మనకు మనం ట్రయాంగిల్కి వచ్చేద్దాం. ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్ అని అంటాం కదా. అక్కడ 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. అంటే ఇక్కడ 3 యాంగిల్స్, అక్కడ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ అని అలా అంటాం కదా. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్కి మనకి 6 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, వీటిలో సైడ్స్ అంటాం, వీటిలో ఏమంటాము? యాంగిల్స్ అంటాం. ఇవి సైడ్స్, ఇవేమో ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్. సో వీటిలో ఏమంటాం? ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటాం. సో ఇందులో ఏవో 3 ఇస్తాడు, మిగతా 3 ఫైండ్ అవుట్ చేయడం. అంటే మనం అంతా ఇంకా దీని గురించే డిస్కస్ చేస్తూ ఉంటాం. 2 సైడ్స్ ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చి మిగతా ఫైండ్ అవుట్ చేయమంటాం. సో ఇవన్నీ కూడా మనకి హయ్యర్ క్లాసెస్ వస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఇంకా పాత పుస్తకాలు అయితే ఎక్కువ థియరీ ఉండేది. అసలు యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ మెజర్ చేయడానికి ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి, వాటి మళ్ళీ రిలేషన్ ఏంటి, ఇవన్నీ ఉండేవి. సో ఇప్పుడు మనకు అదంతా లేదు. సో డైరెక్ట్గా మనం ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అయిపోదాము. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మీరు ఏం రాసుకుంటారంటే ట్రిగనాన్ అంటే ట్రయాంగిల్ అంటే ఏంటి? గ్రీక్ వర్డ్స్ అనమాట. దీస్ ఆర్ గ్రీక్ వర్డ్స్. సో ట్రిగనోమెట్రీ ఈజ్ ఏ వర్డ్ derived from 2 Greek words, ట్రిగనాన్ కామా మెట్రాన్, వేర్ ట్రిగనాన్ మీన్స్ ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్. అంటే ఏంటి? ట్రిగనోమెట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ ద మెజర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అనమాట. ఓకే, సో ఇదిలా రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. సో ఫస్ట్ ఏంటంటే నేమింగ్ సైడ్స్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. సో వాట్ ఈజ్ మెంట్ బై రైట్ ట్రయాంగిల్? ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ 90 degrees. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా తీసుకోండి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నాము. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో రైట్ యాంగిల్ ఎక్కడుంది? బి దగ్గర ఉంది, 90 degrees. ఓకే, ఇప్పుడు ఇది 90, 3 యాంగిల్స్ కలిపితే 180 కదా. సో ఇది 90 కాబట్టి మిగతా 2 కలిపితే 180 వస్తున్నాయి కాబట్టి 90 వస్తున్నాయి కాబట్టి ఈ 2 ఏమవుతాయి? మనకి ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఎక్యూట్ యాంగిల్స్. సో ఈ యాంగిల్ ఏమనుకుంటానంటే థీటా అనుకుంటాను. థీటా ఎలా చదువుతాము? థీటా, THETA, థీటా. మనం తెలుగులో రాగుడు తేరి రాస్తాం కదా, ఇలా కూడా రాస్తారు కదా, రాగుణితంలో రాస్తాం కదా, అది అనమాట. అలా అనుకోండి, ఇది థీటా. సో ఎలా చదువుతాము? థీటా ఈజ్ సింబల్ టు డినోట్ యాంగిల్ అనమాట. ఓకే, థీటా అంటాం. ఇప్పుడు మన హెడ్డింగ్ ఏంటి? నేమింగ్ సైడ్స్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ సైడ్స్ ఉన్నాయి చూడండి. సైడ్స్ ఏంటి? ఇక్కడ ఏబి ఉంది, బీసీ ఉంది, ఏసీ ఉంది. ఏబి, బీసీ, ఏసీ. సో వీటికి పేర్లు ఎలా పెడతాము? పెడతామంటే విత్ రెఫరెన్స్ టు థీటా కరస్పాండెంట్ విత్ పేర్లు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా మీకు బాగా అర్థం కావడం గురించి ఇక్కడ నేను 3 మెంబర్స్ని తీసుకున్నాను అనుకోండి. ఇలా 3 పర్సన్స్ తీసుకున్నాను. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి. ఇప్పుడు బి అనే వ్యక్తి ఎక్కడున్నాడు?
రైట్ ఉన్నాడా లెఫ్ట్ ఉన్నాడా? క్వశ్చన్ ఇన్కంప్లీట్గా ఉంది కదా. రైట్, ఎవరికి రైట్ ఎవరికి లెఫ్ట్ అది చెప్పాలి మనం. ఏకి ఎలా ఉన్నాడు బి అనే క్యాండిడేట్? రైట్ ఉన్నాడు. మరి సికి ఎలా ఉన్నాడు? లెఫ్ట్ ఉన్నాడు. అంటే సేమ్ క్యాండిడేట్ ఈ రెఫరెన్స్లు మారిపోతే ఏ దృష్ట్యా ఏకైతే విత్ రెస్పెక్ట్ ఏకైతే రైట్ సైడ్ ఉన్నట్టు, సికి అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. అంటే ఏం చెప్తున్నాము? ఎవరి దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు హూమ్ అంటున్నాం కదా. సో అలాగే బి ఎట్ సైడ్ ఉన్నాడంటే రైట్ అని చెప్పలేము, లెఫ్ట్ అని చెప్పలేము. రైట్ అని ఎప్పుడు చెప్తాము? ఏకి రైట్ సైడ్ ఉన్నాము అని చెప్తారు. ఓకే, బీకి ఏకి రైట్ సైడ్ లాగా, బీకి అది సికి లెఫ్ట్ సైడ్ అలా చెప్తాం అనమాట. సో అర్థమైంది కదా మీకు. అలాగే మరి ఈ బీసీ అనే సైడ్ తీటాకి ఎలా ఉందని చెప్తాం. సో ఎలా ఉంది చూడండి, తీటాకి ఎదురుగా ఉన్నాడు కదా, ఆపోజిట్. సో ఏమంటామంటే అలాగే బీసీ ఎలా ఉన్నాడు? బీసీ ఏంటి? సో బీసీ ఏబీ నెక్స్ట్ ఏసీ 3 చెప్పాలి కదా. ఏబీ ఎలా ఉన్నాడు చూడండి, సైడ్ ఉన్నాడు కదా. సో ఇది ఏమంటామంటే ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఎడ్జసెంట్ సైడ్ ఈ పక్కన ఉన్నాడు కాబట్టి తెలుగులో ఆసన్న భుజము అంటాం. అలాగే బీసీ ఆపోజిట్ సైడ్. ఎవరికి ఆపోజిట్ సైడ్? ఆపోజిట్ సైడ్ టు తీటాకి అనమాట. ఎవరికి ఇది రెఫరెన్స్? తీటా కరస్పాండ్ చెప్తాం. మరి ఏసీ అంటే ఏంటి? ఎవరైనా సరే ట్రయాంగిల్లో ఏసీని ఏమంటాం అంటే హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్. సో తీటాని అనక్కర్లేదు, ఎందుకంటే ఒకటే కదా ఉంది, హైపోటెన్యూస్ ఒకటే కదా ఉంది. సో ఇలా నేమింగ్ ఇస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, తీటాకి ఆపోజిట్ సైడ్ మీన్స్ బీసీ, ఎడ్జసెంట్ సైడ్ మీన్స్ ఏబీ. ఓకే, సో ఇదనమాట. సో ఇలాగ మనం నేమింగ్ చేస్తాము. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్ విత్ రైట్ యాంగిల్ ఎట్ B and theta is acute angle at A. Okay, then BC is called as ఏంటి opposite side to theta and AB is called as adjacent side to theta and AC is known as hypotenuse. సో ఇది ఇక్కడ మనం రాద్దాము. సో ABC is right triangle with right angle at B and let theta be acute angle at A. సో దెన్ అని చెప్పేసి ఈ 3 రాసుకుంటారనమాట. ఓకే, సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సైడ్స్ మీద ఒక చిన్న సమ్ము చూడండి, ఇలా ఇచ్చాడు ఈ ట్రయాంగిల్లో. ఇచ్చి వాట్ ఈస్ ట్రయాంగిల్? PQR ఇస్ ఎ ట్రయాంగిల్ విత్ రైట్ యాంగిల్ ఎట్ R. సో ఫర్ యాంగిల్ R, సో నేమ్ ది సైడ్స్. చూడండి, వాట్ ఈస్ PQ? ఫర్ దిస్ యాంగిల్ R, వాట్ ఈస్ PQ? ఆర్కి PQ అనే సైడ్ ఎలా ఉంది? ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ టు థీటా. మరి వాట్ ఈస్ QR? సైడ్ కదా ఉంది. సో ఎడ్జసెంట్ సైడ్ టు థీటా మీన్స్ ఇక్కడ వాట్? R. నెక్స్ట్ వాట్ ఈస్ PR? PR ఈజ్ హైపోటెన్యూస్. ఓకే, సో ఇలాగ మనం ఏ ట్రయాంగిల్ ఇచ్చినా సరే ఆ ట్రయాంగిల్లో మనకి ఆపోజిట్ సైడ్ ఏది, ఎడ్జసెంట్ సైడ్ ఏది విత్ రెస్పెక్ట్ గివెన్ యాంగిల్. సో ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యాంగిల్ R అన్నాం కదా, అలాగే ఫర్ యాంగిల్ P అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ యాంగిల్ Pకి వాట్ ఈస్ Pకి ఆపోజిట్ సైడ్ ఏంటి? QR కదా. సో QR ఈజ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ టు ఏంటి? P. అలాగే QR అయిపోయింది కదా. నెక్స్ట్ PQ. వాట్ ఈస్ PQ? ఎడ్జసెంట్ సైడ్ టు P. అండ్ వాట్ ఈస్ PR? హైపోటెన్యూస్. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఈజీగా అయిపోతుంది. ఓకేనమ్మా, సో అర్థమైంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. చూడండి అమ్మా, దిస్ ఈజ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇలా టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లెట్ ద acute angle be theta.
సో ఈ సైడ్ ఉంచారా, దీన్ని y అనుకోండి, దీన్ని x అనుకోండి, దీన్ని r అనుకోండి. సైడ్స్ x, y, r. ఓకే, సో వాట్ ఈజ్ x? x ఈజ్ adjacent side to theta, y ఈజ్ opposite side to theta, and r ఈజ్ what is r? hypotenuse of the triangle. This is a right angle triangle. ఇప్పుడు what is ratio? Ratio means what? For example 2కి 3 రేషియోస్ అంటే ఏంటి? 2/3 ఆర్ 3/2. అలాగే మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 2 నెంబర్స్ ఉండాలి మనకి. 2 నెంబర్స్ ఉంటే రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఏబీ నెంబర్లు ఇచ్చారనుకోండి, a/b ఆర్ b/a, అదే a/b ఆర్ b/a. అలాగే మనకి రేషియోస్ కావాలంటే మనకి 2 నెంబర్స్ ఉంటే చాలు కదా. ఇక్కడ చూడండి ఎన్నో నెంబర్స్ ఉన్నాయి, x, y, r. ఏ నెంబర్స్ ఉన్నాయి? x, y, r. రెండేసి తీసుకుందాం. రెండేసి తీసుకొని వాటి సంగతి చూద్దాం. సో ఫస్ట్ x క్లోజ్ చేసేయండి. ఏమున్నాయి? y, r. సో y/rలతో వచ్చిన రేషియో అంటే y/r రావచ్చు, r/y రావచ్చు. సో y/r. నెక్స్ట్ దీన్ని తిరిగేస్తే ఏమవుతుంది? r/y. రెండు వచ్చాయి. ఇప్పుడు నేను ఎక్స్ని తీసేస్తున్నాను, అదే వైని తీసేస్తున్నాను. ఇప్పుడు ఏంటి వస్తున్నాయి? x/r, r/x. నెక్స్ట్ ఆర్ని తీసేస్తున్నాను, ముందు y/x రాద్దాం. y/x, x/y. ఓకే, సో ఇవి కదా రేషియోస్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ కరస్పాండ్ వచ్చిన రేషియోస్ ఎన్ని ఉంటాయి మనకి? 6 కదా. సో ఈ 6 రేషియోస్ అనమాట. సో వీటికి కొన్ని పేర్లు పెట్టారు. ఓకే, ఆ పేర్లు ఏంటంటే చూద్దాం. y/r. y అంటే ఏంటి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ అన్నాం కదా, ఆపోజిట్ సైడ్ టు థీటా బై r. సో దీన్ని ఏమంటామంటే సైన్ థీటా. sin థీటా. SINE కూడా రాయొచ్చు. ఇంకా మనం సింపుల్గా ఏం చేస్తామంటే SINE అని రాస్తాం, సైన్ థీటా. ఇప్పుడు మరి సైన్ థీటాకి ఇది y/r కదా, మరి దీన్ని రెసిప్రోకలే కదా r/y అంటేనే, అంతే కదా. y/rని రివర్స్ చేస్తేనే కదా r/y వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే కొసీకెంట్ థీటా అంటాం. ఏంటి? కొసీకెంట్ థీటా. సో సైన్ థీటా, కొసీకెంట్ థీటా. నెక్స్ట్ ఇప్పుడు x/r తీసుకున్నాం. దీన్ని ఏమంటారంటే కాస్ థీటా. దీని రెసిప్రోకల్ ఏంటంటే సీకెంట్ థీటా. SECANT అని రాస్తాము కదా, రాయకుండా సింపుల్గా సీక్ థీటా అని రాసేస్తాం. ఓకే, మరి ఇది y/xని ఎలా రాస్తామంటే ట్యాన్ థీటా. ఏంటి? టాంజెంట్ థీటా అంటాం మనం, టాంజెంట్ థీటా అంటాం. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే కోటాంజెంట్ థీటా అంటాం. అంటే దాన్ని సింపుల్గా కాట్ థీటా అంటాం. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ఎగ్జాక్ట్గా 6 ఉంటాయి. 6 కంటే ఎక్కువ రావు, 6 కంటే తక్కువ రావు. సో కారణం ఇదే. ఓకే, సో ఇవి అబౌట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇన్ జనరల్ మామూలుగా. ఇప్పుడు అలా కాకుండా మనం వెట్సెస్ తీసుకొని చేద్దాం. సో ముందు ఇది మీద రాసుకోవాలి, తర్వాత మనం అది వెట్సెస్ రాయాలి. సో సింపుల్గా వేరుగా మనం మామూలుగా ఒక మళ్ళీ ట్రయాంగిల్ ABC అని రాస్తాను నేను. రాసి నోట్ పాయింట్ కింద రాసుకుందాము. ఇది క్లాస్ 1. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఇది A, ఇది B, C, ఇది థీటా. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు వాట్ ఈజ్ సైన్ A? సైన్ A అనొచ్చు, లేకపోతే సైన్ థీటా అనొచ్చు. ఇప్పుడు చెప్పండి, సైన్ థీటా అంటే ఏం చెప్పాం మనం? ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే BC బై హైపోటెన్యూస్ అంటే BC బై AC. వాట్ ఈజ్ BC? ఆపోజిట్ సైడ్ టు థీటా అనొచ్చు, లేకపోతే A అనొచ్చు. సో ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్. ఏంటి? హైపోటెన్యూస్. ఇది సైన్ A. నెక్స్ట్ కాస్ A ఆర్ కాస్ థీటా. థీటాగా చెప్తున్నాం. ఇదేనా వెట్టెక్స్ నేమ్తోనే రాయొచ్చు, లేకపోతే యాంగిల్తోనే రాసుకోవచ్చు. కాస్ A అంటే ఇక్కడ కాస్ థీటా ఈక్వల్స్ టు ఎలా రాస్తామంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? AB బై AC. అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్. అలాగే ట్యాన్ A ఈక్వల్స్ టు ట్యాన్ థీటా ఈక్వల్స్ టు చూడండి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే BC బై AB.
So what is BC? Opposite side to theta by adjacent side to theta. నెక్స్ట్ సైన్ కాస్ tan అయిపోయింది. నెక్స్ట్ కొసీకెంట్ ఏ, దీని రెసిప్రోకల్ నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. ఇది ఏసీ బై బీసీ ఈక్వల్స్ టు హైపోటన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా. నెక్స్ట్ సీకెంట్ ఏ అంటే ఏంటి? సీకెంట్ ఏ ఏసీ బై ఏబి అంటే ఏసీ అంటే హైపోటన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? కాట్ ఏ ఈక్వల్స్ టు కాట్ ఏ అంటే ఏమనుకున్నాం? ట్యాన్కి రెసిప్రోకల్ కదా, అంటే ఏబీ బై బీసీ. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్ సైడ్ టు థీటా. సో మనం ఇలా నేమింగ్ చేస్తాం అనమాట. సో 6 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్నీ ఏంటి? అవి సైను, కాసు, టాను, కొసికెంటు, సీకెంటు, కాటు. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు సైన్ రివర్స్ చేస్తేనే కదా కొసీకెంట్ అన్నాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? సైన్ థీటా ఈక్వల్స్ టు 1/కొసీకెంట్ థీటా ఆర్ కొసీకెంట్ థీటా ఈక్వల్స్ టు 1/సైన్ థీటా. అనుకున్నాం కదా, సైన్కి రెసిప్రోకల్ అనే కదా మనం కొసీకెంట్ అనుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇంకోలా రాయొచ్చు దీన్ని, సైన్ ఇంటూ కొసీకెంట్ క్రాస్ మల్టిప్లై చేసేయండి ఈక్వల్స్ టు 1. సైన్ ఇంటూ కొసీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అలా రాసుకోవచ్చు. అలాగే కొసీకెంట్ ఇంటూ సైన్ ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ చెప్పండి, కాస్ థీటాని ఎలా రాయొచ్చు? 1/సీకెంట్ థీటా ఆర్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 1/కాస్ థీటా. ఓకే, ఇది ఎలా అంటే 2/3కి రెసిప్రోకల్ ఏంటి? 3/2. ఓకే, అలాగనమాట. సో కాస్కి రెసిప్రోకల్ ఏంటో సీకెంట్ రెసిప్రోకల్ ఏమో కాస్. ఇప్పుడు చూడండి, 2/3కి రెసిప్రోకల్ ఏమో 3/2, 3/2కి రెసిప్రోకల్ ఏమో 2/3. ఓకే, నెక్స్ట్ tan థీటా ఈక్వల్స్ టు 1/కాట్ థీటా. అంటే ఏంటి? ట్యాన్కి రెసిప్రోకల్ కాట్. మరి అలాగే అట్ ద సేమ్ టైం కాట్కి రెసిప్రోకల్ tan. సో కాట్ థీటా ఈక్వల్స్ టు 1/tan థీటా. ఓకే, ఇవి రెసిప్రోసిటీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నాకు సైన్ బై కాస్ అంటే ఏంటి, కాస్ బై సైన్ అంటే ఏంటి, అది రావాలి ఇప్పుడు మనకి. ఓకే, సో ముందు ఇది రాసుకోండి, అది నేను తర్వాత చెప్తాను. సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మామూలుగా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. వాటి సైడ్స్ ఏంటి? ఎక్స్, వై, ఆర్. ఇప్పుడు నా సైన్ థీటా చెప్పండి. వాట్ ఈజ్ సైన్ థీటా? ఆపోజిట్ బై హైపోటన్యూస్ అంటే y/r. వాట్ ఈస్ కాస్ థీటా? ఎడ్జసెంట్ బై హైపోటన్యూస్ అంటే x/r. వాట్ ఈస్ tan థీటా? tan థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే y/x. ఓకే, సో ఇందులో ఫస్ట్ చూద్దాం ఏంటంటే, ఇప్పుడు tan థీటా తీసుకుంటాను నేను. సో వాట్ ఈస్ tan థీటా? y/x. ఇప్పుడు దీన్ని వాట్ ఈస్ న్యూమరేటర్? y, డినామినేటర్ ఈస్ x. సో డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ r. సేమ్ నెంబర్ చేత డివైడ్ చేయండి. అంటే ఏమవుతున్నప్పుడు y/r/x/r. బోత్ ఆర్ ఈక్వల్ కదా, r క్యాన్సిల్ అయిపోయింది, y/x కదా వస్తుంది. బట్ వాట్ ఈజ్ y/r? సైన్ థీటా బై వాట్ ఈజ్ x/r? కాస్ థీటా. ఓకే, దేర్ ఫోర్ tan థీటా ఏమైంది? tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సో దిస్ ఈజ్ one relation among sine, cos and tan. Okay, next cot theta. Take cot theta. So cot means what?
రెసిప్రోకల్ కదా దీనికి, x/y. కాట్ అంటే ఏంటి, x/y. సో దీన్ని మళ్ళీ అగైన్ డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఆర్, x/r/y/r. సో వాట్ ఈజ్ x/r? x/r అంటే ఏంటి, కాస్, అంటే కాస్ థీటా బై సైన్ థీటా. సో దిస్ ఈజ్ ద దేర్ ఫోర్ కాట్ థీటా ఎంత వచ్చింది, దేర్ ఫోర్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా బై సైన్ థీటా అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద రిలేషన్ అమాంగ్ కాట్, కాస్ అండ్ సైన్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ రెండును. అలాగే ముందు రాసుకున్నాం కదా 3, సైన్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కొసీకెంట్, కాస్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సీకెంట్ అండ్ టాన్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాటు. సో ఈ విధంగా ఈ 5 కండిషన్స్ మనకి తెలియాలి. ఓకేనమ్మా, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చేద్దాం. చూడండి, ఇన్ ట్రయాంగిల్ XYZ యాంగిల్ Y ఈజ్ రైట్ యాంగిల్, XZ ఈజ్ 17 centimeters and YZ ఈజ్ 15 centimeters. దెన్ ఫైండ్ sin X, cos Z, tan X. ఓకే, ఇప్పుడు ముందు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. ఓకే, ఏంటి ఇలా తీసుకుందాము. ఓకే, XZ ఈజ్ 17. సో ఇది Y కదా, ఇది X, ఇది Z. XZ ఈజ్ 17. నెక్స్ట్ YZ ఈజ్ 15. ఇది ఎంతో మనకు తెలియదు, రెండే ఇచ్చాడు. ఇచ్చి వీఆర్ ఆస్క్డ్ ఫర్ sin X. చూడండి, అలాగే కాస్ Z, నెక్స్ట్ మళ్ళీ tan X. సో చూసారా, ఈ వేరు యాంగిల్స్కి అడిగాడు, వేరు రేషియోస్. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ముందు మనం ఇక్కడ 3 sides ఇచ్చాడు కాబట్టి మిగతా సైడ్ కట్టాలి, థర్డ్ సైడ్ కట్టాలి. సో దీని గురించి ఏం చేస్తాం, పైథాగరస్ థియరం వాడదాం. సో డూ యూ నో వాట్ ఈస్ పైథాగరస్ థియరం? ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 sides. సో అది రాద్దాం. బై పైథాగరస్ థియరం, వాట్ ఈజ్ హైపోటెన్యూస్? XZ square equals to sides XY square plus YZ square. Okay, so now what is XZ square? 17 square equals to what is XY square? తెలీదు, XY square రాసేద్దాం. ప్లస్ YZ square అంటే 15 square. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు నాకు కావాల్సింది XY స్క్వేర్ కావాలి, దట్ ఈస్ 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. 17 స్క్వేర్ అంటే 289, 15 స్క్వేర్ అంటే 225, సబ్ట్రాక్ట్ చేస్తే 64. సో దేర్ ఫోర్ XY స్క్వేర్ ఈక్వల్స్ టు 64 వచ్చింది. దిస్ ఇంప్లైస్ XY ఈక్వల్స్ టు 8. XY ఈజ్ ఈక్వల్స్ టు 8 ఏంటిది, సెంటీమీటర్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. sin x ఈక్వల్స్ టు, చూడండి sin x ఇది కదా, వాట్ ఈజ్ సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ ఈజ్ వాట్, సైడ్ ఆపోజిట్ అంటే ఆపోజిట్ సైడ్ టు ఎక్స్ బై హైపోటెన్యూస్. సో మరి ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏంటి, YZ బై హైపోటెన్యూస్. అంటే రాద్దాం, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి ఒకసారి రాద్దామండి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ టు ఎక్స్ బై హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఎంత వస్తుంది, YZ కదా, అంటే YZ బై హైపోటెన్యూస్ అంటే XZ. అంటే ఎంత వచ్చింది, 15/17 అయిపోయింది sin x. నెక్స్ట్ సెకండ్ది cos Z. జెడ్కి చూడండి, కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ టు జెడ్ కదా, ఎడ్జసెంట్ సైడ్ టు జెడ్ బై హైపోటెన్యూస్. సో వాట్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్ టు జెడ్కి ఎడ్జసెంట్ సైడ్ ఉన్నది ఏంటిది కదా, ఓకే YZ. అంటే ఇంక నేను రాయట్లేదు మ్యాటర్. సో YZ బై హైపోటెన్యూస్ XZ. ఓకే, సో వాట్ ఈజ్ YZ అంటే ఏంటి, 15 బై హైపోటెన్యూస్ అంటే ఎంత వచ్చింది, 17. చూసారా, రెండు ఒకటే వచ్చాయి, sin x అన్నా cos Z అన్నా ఒకటే వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ది చూద్దాం.
థర్డ్ ఏంటి tan x. వాట్ ఈజ్ tan x? tan x అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ టు ఎక్స్ బై ఎడ్జసెంట్ సైడ్ టు ఎక్స్. సో ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? వైజెడ్. అంటే వైజెడ్ బై, మరి ఎక్స్కి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఎక్స్వై. వైజెడ్ అంటే ఏంటి? ఇప్పుడు వైజెడ్ ఎంత వచ్చింది మనకి? ఎంత ఇచ్చాడు వాడు వైజెడ్ మనకి? 15 బై ఎక్స్జెడ్ మనకి ఎంత వచ్చింది? 8. సో 15/8. సో ఈ విధంగా మనకి ఒక ట్రయాంగిల్ ఇస్తాడు, 2 సైడ్సే ఇస్తాడు, మిగతా సైడ్ ఫైండ్ అవుట్ చేస్తూ ఆ డెఫినేషన్స్ని యూజ్ చేసి ఏ రేషియో అడిగితే ఆ రేషియో, సైనా, కాసా, టానా, కోసికంటా, సీకంటా, కోటా ఏదైనా పర్లేదు. నెక్స్ట్ ఏ యాంగిల్ కడితే ఆ యాంగిల్, ఏఆ, బిఆ, సిఆ, లేకపోతే ఎక్సా, వైఆ, జెడ్డా మనం చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్లో సమ్ చేద్దాం. ఓకేనమ్మా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ట్రిగనోమెట్రీ అనేది మన టెక్స్ట్ బుక్లో 11th చాప్టర్ అనమాట. ఓకే, సో మనం 11th చాప్టర్లో మనకు కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ మనం చెప్పేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఆ ఎక్సర్సైజ్ మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకేనమ్మా, సో మీకు ఈ క్లాస్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరికొంతమందికి చేరేలాగా మీ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.